అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజు మా పక్కన టెంపుల్ ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దామని నేను నా ఫ్రెండ్స్ అయితే గుడికైతే వెళ్ళాము. సో అక్కడ పూజారి గారు అన్నారు కదా, రాములవారి విగ్రహాలు ఉన్నాయమ్మా, కాస్త క్లీన్ చేసి పెడతారంటే మేమైతే ఎంతో ఆనందంగా ఎంతో అదృష్టంగా భావించామండి. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ రోజు విగ్రహాలని ముట్టుకోవడం క్లీన్ చేయడం అంటే ఎంతో అదృష్టంగా ఫీల్ అయిపోయి దేవుడి విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసి అభిషేకించి దేవుడి బట్టలు వాష్ చేసి అండ్ దేవుడి బట్టలు వాష్ చేసిన తర్వాత విగ్రహాన్ని అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ మా ముగ్గురితో పాటు ఒక బామ్మ కూడా చాలా హెల్ప్ చేసింది. పాటలు పాడుతూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఎంతో ఇష్టంగా చేస్తుంది తను. మేమైతే శబరి అని పిలుచుకున్నాము మేమైతే. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా బామ్మ, ఈ బామ్మగారేనండి ప్రతి దాంట్లో ముందుంది. అండ్ పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. నాకైతే మస్తు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత హోమం చేశారు. హోమంలో కూడా పాల్గొన్నాను. అండ్ అన్నదానం చేశారు.